ప్రైజ్ లార్డ్. కీర్తనలు 119 130 వచనము. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 133లో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును ఏలనీయకము. తర్వాత మరి కీర్తన 50లో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తన 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఎక్కడైతే దేవుని వాక్యము ప్రకటించబడుతుందో మరి ఆ వాక్యము అక్కడ సమస్తాన్ని బాగు చేస్తుంది. ఆ వాక్యము ప్రకటించబడే ప్రాంతము అంతగా అది శుద్ధీకరించబడుతుంది. అంతేకాకుండా వాక్యము ప్రకటించినప్పుడు అక్కడ చీకటి కూడా వెళ్ళిపోతుంది. మరి ఆయన వాక్యము ప్రకటించే ఆ ప్రాంతంలో మరి వెలుగు కలుగుతుంది, చీకటి పోతుంది. అంతేకాకుండా ఆయన వాక్యము తెలివి లేని వారికి తెలివి వస్తుంది వాక్యం ద్వారా. కాబట్టి నీ వాక్యములు వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును. వాక్యం ప్రకటించడం ద్వారా అనేకులు రక్షింపబడతారు. అనేకులు మరి ఆ ప్రాంతం అంతా వెలుగుమయం అవుతుంది, చీకటి పోతుంది. పాప జీవితం నుంచి విడిపించబడతారు, చీకటి శక్తుల నుంచి విడిపించబడతారు. ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యము మనకు నెమ్మదిస్తుంది. ఆ వాక్యము మరి మన పాదములకు దీపము, త్రోవకు వెలుగునై ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని ప్రకటించడం ద్వారా శుద్ధీకరణ, వాక్యం ద్వారా మరి మనకు తెలివి వస్తుంది. వాక్యం ద్వారా మరి వెలుగు, మరి వాక్యం వెల్లడి అవడంతో ఆ ప్రాంతం అంతా వెలుగు కలుగుతుంది, చీకటి పోతుంది. కాబట్టి వాక్యము అనేకుల్ని బ్రతికిస్తుంది. చీకటి నుంచి, అంధకారం నుంచి, పాపం నుంచి విడుదల చేస్తుంది, బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది. కాబట్టి మరి వాక్యం ప్రకటించడం ద్వారా అనేకుల జీవితాలు మారుతాయి, అనేకులు రక్షింపబడతారు, మరి అనేకులు మరి బాగుపడతారు. కనుక మరి వాక్యాన్ని ప్రకటించాలా. ఈ వాక్యము మన బాధలో మరి ఈ వాక్యం మనం బ్రతికిస్తుంది. మన బాధలు ఇదే మనకు నెమ్మది కలిగిస్తూ ఉంది. కాబట్టి వాక్యము మన పాదములకు దీపము, మనకు త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి మనము వాక్యం ప్రకటించడం ద్వారా అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు తెలివి నొందుతారు, అనేకులు జ్ఞానం నొందుతారు. వాక్యం ప్రకటించడం ద్వారా మరి అందరి జీవితాల్లో చీకటి పోయి వెలుగు చేత నింపబడతారు. చీకటి, పాపము, అపవాది మరి శక్తుల నుంచి విడిపించబడతారు.